చదవమ్మా. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగానే వచ్చి తిని. ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్తాడంటే చెప్పేస్తున్నాడు ఆయన. మరి మనం చెప్పం, ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. ఆయన ఏం చెబుతున్నాడు ఇక్కడ? యోబు గారు ఏం చెబుతున్నాడు? నేను దిగంబరిగానే నా తల్లి గర్భములో నుండి వచ్చాను, నేను మరలా కూడా. మరి యోబు అంత తూర్పు దిక్కున అంతటి ధనవంతుడు మరొకడు లేడని గ్రంథములో రాయబడి ఉంది. భార్య, పిల్లలు, పనివారు, ఒంటెలు, ఎద్దులు, గాడిదలు, పశువులు, గొర్రెలు, మొత్తం దేవుడు భూమి మీద ఆ వ్యక్తిని అంత ఆశీర్వదించిన, నేను దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే. ఈ మనస్సు నీకుందా? ఈ మనస్సు నీకుంటే నువ్వు ఎప్పుడు హృదయంలో ఆనందిస్తావు. లేకపోతే నీకు ఆనందం లేదు. పైకి చెప్తున్నావే కానీ హృదయంలో ఆనందం లేనే లేదు. లేదు ఆనందం. సరే, యోబు అలా చెప్పాడు కదా, అందుకే యోబుని రేపు చూస్తావు పరలోక రాజ్యంలో. యోబును పరలోక రాజ్యంలో చూడాలనుకున్న వాళ్ళు ఆ యోబు లాంటి మనసు కలిగి ఉండండి.